5.5 పాకెట్ ఓపెన్, ఇక్కడ 3 ఇంచెస్ అలా వదిలేయండి. ఇప్పుడు దీని నుంచి ఇలా పాకెట్ షేప్, స్క్వేర్గా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. పాకెట్ ఇదైతే ఇక్కడ నాచెస్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకొని మనం ఇక్కడ నాచెస్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ పాకెట్స్ వేసుకున్నాం. 2 సైడ్స్ వేసుకొని 2 సైడ్స్, 1 సైడ్ అయితే 1 సైడ్. నేను 1 సైడ్ వేస్తున్నాను, రైట్ సైడ్ వచ్చేటట్టు. ఇక్కడ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఈ పార్ట్ వస్తుంది కాబట్టి దీనికి ఇలా లెగ్స్ అటు సైడ్ ఉంచుకొని ఇలా పాకెట్ తీసుకొని ఈ నాచుకి టచ్ అయ్యేటట్టుగా ఇలా పాకెట్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిప్పేసి దీన్ని ఇలా వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మూల తిరిగేసి దాన్ని అవతల చేసినాక ఇలా ఏదైతే కుట్టు కట్ అవ్వకుండా దగ్గరికి ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఇప్పుడు దీన్ని ఎడ్జ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పాకెట్ కింద నుంచి ఇప్పుడు ఒక ముక్క వేసాం కదా, ఇంకో ముక్క తీసుకొని దీన్ని ముక్క నుంచి పెట్టేసి ఇలా కుట్టేసుకుంటూ స్క్వేర్గా పెట్టుకోవచ్చు, రౌండ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. పాకెట్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను ఇలా మామూలుగా స్క్వేర్గా పెట్టేసుకుంటున్నాను. షేప్ ఏంది ఏంటి ఇంకా కొంచెం కలుషింది ఇక్కడ మనకు అవసరం లేదంటే కట్ చేసుకోవాలి. కింది నుంచి పెట్టి వేసాను పాకెట్. ఇంకో ముక్క, ఒక ముక్క బాడీకి లెగ్ పార్ట్ పెట్టేసి ఇంకోటి కింద నుంచి పెట్టాను. టర్న్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. ఇది కిందకి ఇలా పాకెట్ ఇక్కడ మనకి చూడండి వచ్చేసి పాకెట్ ఇక్కడ లోపల సైడ్ నుంచి దీని నుంచి లెగ్ పార్ట్ పెట్టేసి కుట్టేస్తాం.
ఒకసారి పాకెట్ గట్టిగా ఉండాలంటే ఇంకొక స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది, పాకెట్ ఓపెన్ అవ్వదు. ఇది కదలకుండా ఒకసారి ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుంది. స్టార్ట్. ఇప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ జాయింటింగ్ ఉంది, మడతని కట్ చేస్తున్నాను. ఇందులో ఒక పార్ట్ రైట్కి ఒక పార్ట్ లెఫ్ట్కి. సో మనకి ఏ పార్ట్ సెట్ అవుతుందో చూసుకొని దాన్ని వేయాలి. సో ఇలా పార్ట్ సెట్ అవుతుంది. సైడ్స్కి సైడ్స్ ఇన్సెన్స్ ఇగో ఇలా ఇన్సెన్స్ ఒక సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. దీన్ని కింద నుంచి జాయిన్ చేసుకుంటూ వద్దాం. హాఫ్ ఇంచ్తో ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఓపెన్ పెట్టుకోవచ్చు లెగ్స్కి, కానీ ఇప్పుడు పెట్టలేదు. ఓపెన్స్ కూడా పెట్టుకోవచ్చు. పాకెట్ వచ్చినప్పుడు చూసుకుంటూ కరెక్ట్ పాకెట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటూ రావాలి. చూసుకోవాలి పాకెట్ దగ్గరికి పడ్డదా లేదా బ్యాక్ పార్ట్ ఇలా చూసుకోవాలి. ఓపెన్ చూడండి పాకెట్ ఇంకా బ్యాక్ పార్ట్కి ఇలా జాయిన్ చేసుకుంటే ఇలా పాకెట్ వచ్చేస్తుంది. ఇలా ఇంకొకసారి డబుల్ స్టిచ్. స్ట్రైట్ ప్యాంట్ వేసుకుంటే కంపల్సరీ ఇంటర్నల్ లాక్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్, ఇది ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఇన్సెన్స్ చూసుకొని రెండు జాయిన్ చేసుకోవాలి. ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు లెగ్స్ నాచ్ మనకి సెట్ అయ్యేటట్టు చూసుకొని, ఇది లెగ్స్ ఫోల్డింగ్ ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకేటో చేయకుండా అటు చేసుకొని హాఫ్ ఇంచ్ దూరం రెండు ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఇలా రెండు సమానంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ దూరంగా పెట్టేసుకుంటూ రావాలి. ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ పార్ట్కి ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంటుంది. సైడ్స్ ఇన్సిల్ కాబట్టి సైడ్స్ నుంచి జాయింట్ చేయాలి.
ఇది ఒక పాట, అదొక పాట. ఇప్పుడు దీని మీద ఇంకొక పాకెట్ పెట్టాం కదా, రైట్ సైడ్ పార్ట్, ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్, ఇది రైట్ సైడ్ పార్ట్ పెట్టి ఇన్సిల్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ టు ఫ్రంటే, బ్యాక్ బ్యాక్కి అటాచ్ ఇలా చూసుకుంటూ ఇది ఇన్సిల్స్ అంటాం. కిస్తా పాటు ఇన్సిల్స్ని జాయిన్ చేసుకోవాలి. ఆపించుకొని నెక్స్ట్ మళ్ళీ సైడ్ 2 మంచి మళ్ళీ లోపలనే పెట్టాలి. ఇలా లోపలనే మంచి మళ్ళీ 2 మంచి మళ్ళీ లోపల పెట్టేసి కుట్టాలి. పాకెట్ పైకి వస్తుంది ఇలా. లెగ్స్ సైడ్ జాయింట్స్కి బ్యాక్ సైడ్ సిమిలన్స్ అని ఎడ్జుకుట్టేయాలి. ఫస్ట్ ఓవర్లాప్ కోసం ఎడ్జుకుట్టేయాలి. ఓవర్లాప్ వేసాక మనం ఈ సైడ్ సిమిలన్ పెట్టేసి ఇప్పుడు బిచ్చం అంటే బిహెచ్ఐ వస్తుంది. బిచ్చమైన కొట్టాను ఆన్లైన్లో. బిఐకేఎస్హెచ్ రిజినల్ పని ఏమున్నది? బిఐకేఎస్హెచ్ రేఖన ప్రాబ్లం నాకు ఈ వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్కి పెట్టండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఒకటి క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే అండి సార్. ఇప్పుడు పక్క నుంచి ఎలాస్టిక్ వేసాం కనుక దీనికి కొంచెం ఫోల్డ్ చేసుకుంటే పావు ఉంచుతాను. పావు వచ్చి ఫోల్డ్ చేసుకుంటాం. ఎలాస్టిక్ నడుముని బట్టి తీసుకోవాలి. నడుము వచ్చేసి 43 ఉంది. నేను 16.5 తీసుకున్నాను. ఒక 9 ఇంచెస్ నడుముని బట్టి ఒక 10 ఇంచెస్ అలా తీసేసుకోవచ్చు. మీకు నడుము ఎంత ఉందో దాన్ని బట్టి, ఇప్పుడు దగ్గర నడుము దాన్ని బట్టి ఒక 10 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ ఎలాస్టిక్ ఇలా మన క్వాలిటీ తక్కువగా ఉంటే ఎక్కువగా ఇంచెస్ మైనస్ చేయాలి వేస్ట్ నుంచి. లేదు స్టాండర్డ్గా ఉందంటే తక్కువ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. మన ఎలాస్టిక్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. మినిమం ఇప్పుడు 10 ఇంచెస్ మైనస్ చేస్తాను. ఇప్పుడు వేస్ట్ నుంచి 10 ఇంచెస్ మైనస్ చేసి ఎలాస్టిక్ని తీసుకున్నాను. నేను 16.5 తీసుకున్నాను. దీన్ని చూడండి, ఎలాస్టిక్ ఇలా ఎదురుగా ఇలా జాయిన్ చేయొద్దు. ఇప్పుడు ఇలా ఉంది కదా,
దీన్ని ఎదురెదురుగా జాయింట్ చేయొద్దు, దీన్ని ఇలా పెట్టేసి ఇలా జాయింట్ చేయాలి. ఇలా ఎలాస్టిక్ జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి హీక్ పార్ట్ ఉంది కదా, వేస్ట్ దగ్గర పార్ట్, ఈ వేస్ట్ దగ్గర పార్ట్లో ఇలా కుట్టేసుకున్నాం కదా, ఎక్కడన్నా ఒక తాడు మనం ఇలా ఎలాస్టిక్ పెట్టేసి కుట్టేసుకున్నాం. ఈ కింద పార్ట్ తీసేసి ఫ్రాంక్ సైడ్ ఇలా కరెక్ట్ ఎలాస్టిక్ సైజ్ ఇలా పెట్టేసుకొని ఒక తాడు కుట్టేసుకోవాలి. ఈ కుట్టు మళ్ళీ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ కరెక్ట్ ఎలాస్టిక్ మీద పడదు, ఎలాస్టిక్ దగ్గరికి వేయాలి. గ్యాప్ ఉంచొద్దు, గ్యాప్ ఉంచితే ఎలాస్టిక్ మెలకలు పడుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ దగ్గరికి వేయాలి, ఎలాస్టిక్ దగ్గరికి, ఎలాస్టిక్ మీద పడద్దు. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా దగ్గరికి రావాలి ఎలాస్టిక్. పాకెట్ సైడ్ అనేది ఇలా పెట్టేసి పాకెట్ మీద ఫోల్డ్ చేసేది. చేదల మీదే కదా, చేదల చేదల బ్యాక్ పార్ట్ అలాగే క్రాస్ తీసుకున్నాక ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ వేసుకుంటుంది కదా, దీన్ని ఎక్కడ తీసేస్తాం. మనకి ఎలాస్టిక్ పట్టుకోవాలంటే ఇప్పుడు ఈ క్లాస్ జరగాలి, అడ్జస్ట్ కావాలంటే ఫస్ట్ వేసినప్పుడు స్టార్టింగ్ లేసిన ఇక్కడ కదలకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని పెట్టేసాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీకు ఇలా కలుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు మనకి ఎలాస్టిక్ వచ్చేస్తాం, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఎక్కువగా ఉంటే అక్కడక్కడ కొంచెం చిన్న ప్లీస్ పెట్టేస్తాయి బ్యాక్ పార్ట్. కాకపోతే ఈ సెంటర్ ఫోల్డింగ్కి నా సెట్ అవ్వాలి. ఒకవేళ వస్తే కొంచెం ప్లీజ్ పెట్టండి. ఇలా సాగించుకుంటూ ఎలాస్టిక్ ఎప్పుడైనా వీలైనంత తక్కువ తీసుకోండి. 10 ఇంచెస్ లాస్ట్ తక్కువ అంటే వేస్ట్ కంటే 10 ఇంచెస్, వేస్ట్ అంటే డౌన్ వేస్ట్. కరెక్ట్ ఎలాస్టిక్ మందం వేస్తే మీకు కరెక్ట్ మెలక దిగదు, లేకపోతే ఎలాస్టిక్ లోపల ఇట్లా వదిలినట్టుగా అవుతుంది. కరెక్ట్ ఎలాస్టిక్ వరకు ఎగ్జాక్ట్గా వేసుకుంటూ రావాలనుకుంటాం. ఈ కరెక్ట్ ఫోల్డింగ్లో ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్ ఇలా స్టిచ్ చేసి ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఇది కరెక్ట్ ఇక్కడనే రావాలి, ఇక్కడ అక్కడ పడదు. ఇట్లా ఇది ఒక్కటి చూసుకోండి. ఎలాస్టిక్ మీద ఎత్తి పసుతో కుట్టబడదు, ఎలాస్టిక్ మందమే పడాలి కానీ ఎలాస్టిక్ మీద కుట్టబడదు. ఎలాస్టిక్ మీద పడితే జరగదు, అక్కడే పడిపోతుంది, స్ట్రెచ్ అవ్వదు. ఇంకో కుట్టేసుకుంటే వేసుకోవచ్చు. ఎలాస్టిక్ కదా స్ట్రెచ్ అవుతా ఉంటుందో కుట్లు కూర్చుంటుంది కాబట్టి డబల్ స్టిచ్ చేసుకోవాలి. కానీ డబల్ స్టిచ్ చేసినా కానీ అదే కుట్టు మీద రావాలని ఎలాస్టిక్ మీద పడద్దు.
ఇలా ఎలాస్టిక్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాస్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇన్సీమ్ నుంచి కింద సైడ్ లెగ్ నుంచి ఇది జాయిన్ చేసుకోవాలి మొత్తం. ఈ పార్ట్ అంతా ఇలా లెగ్ నుంచి లెగ్స్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మీ ఇష్టం, మీకు ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. ఓపెన్ అయితే ఓపెన్ సైడ్స్కి ముందే ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మేము ఇలా 1 ఇంచ్ వచ్చేటట్టుగా ఈ మార్కింగ్ కడికి ఇలా మార్కింగ్ సగం చేసేసి దీని డబల్ ఫోల్డ్ కొంచెం స్టిప్గా ఉండడం కోసం అలా చెప్తున్నాం. ఒకటే స్టిచ్ నెక్స్ట్ ఈ లెగ్ కూడా అప్లై చేసుకోవాలి. లెగ్ 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా పెట్టుకొని 1 ఇంచ్ కానీ రెండు సమానంగా పెట్టేసి ఇలా కొంచెం 1 ఇంచ్ వదిలేసి మెల్లగా 1/2 ఇంచ్ పెట్టుకుంటే వస్తుంది. 1/2 ఇంచ్ సింగిల్లోనే 2 ఈక్వల్ కట్టుకోవాలి. ఇక్కడ రాగానే సెంటర్ నాచులు జాయింట్ అవ్వాలి. ఇలా సెంటర్ జాయింట్ అవ్వాలి. అన్నీ అయిపోతున్నాయి. మళ్ళీ డబల్ ఎడ్ చేసుకోవాలి. సమానంగా తీసుకోవాలి. ఈ లెగ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మనకి ఈక్వల్ నచ్చినంత ఓకే. ఇప్పుడు కంప్లీట్ స్ట్రైట్ లైన్ కంప్లీట్.